ఎల్లుండి హైదరాబాద్ కు రానున్నారు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ. దీంతో ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉండటంతో భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. గ్రౌండ్ మొత్తం వాటర్ స్ప్రే చేశారు. సీటింగ్ చైర్స్ మరమ్మతులు చేసి పెయింటింగ్ వేశారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఫుట్బాల్ మ్యాచ్ లో తలబడనున్నారు కాబట్టి ఉప్పల్ స్టేడియంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మ్యాచ్ ఇక్కడే జరగనుంది. సో ఈ ఉప్పల్ స్టేడియం అంటే ఒక విధంగా క్రికెట్ స్టేడియం అవ్వడంతో ఇక్కడ ఫుట్బాల్ సంబంధించిన మ్యాచ్ జరగాలి అంటే కొంతమేరకు గ్రౌండ్ సంబంధించి పూర్తిగా మరమ్మతులు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తం వాటర్ చేస్తున్నారు. ఎక్కువ సార్లు వాటర్ చేసి గ్రౌండ్ని మొత్తం కూడా తడిపిన తర్వాత ఇటు ఫుట్బాల్ ఆడడానికి కాస్త అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి గ్రౌండ్ సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్. దాదాపుగా ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి ఒక క్రేజ్ క్రియేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు అంటే ఈ మ్యాచ్ ద్వారా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ రావడము, అందులోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక జట్టులో, అతను ఒక జట్టులో, ఇద్దరు కూడా 5 నిమిషాల పాటు కూడా మ్యాచ్లో ఆడనున్నారు. సో రెండు టీమ్స్ సంబంధించిన మ్యాచ్ జరిగే టైంలో కూడా వీళ్ళు మ్యాచ్ చూస్తారు. ఇద్దరు లాస్ట్ 5 మినిట్స్ ఆడతారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఫుట్బాల్ గోల్స్ సంబంధించి 2 గోల్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన మరమ్మతులు చేస్తున్నారు. వాటికి పెయింటింగ్స్ వేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో గ్రౌండ్ సంబంధించి మాత్రము గ్రాస్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఫుట్బాల్ గేమ్ ఆడేటప్పుడు ప్లేయర్స్ సంబంధించి కూడా గ్రౌండ్ అనుకూలించాలి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఇటు గ్రౌండ్ సంబంధించిన మరమ్మతులు, గ్రౌండ్ సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా చేస్తున్నారు. మనం చెప్తున్నట్లు మొత్తం వాటర్ చేస్తున్న సిచ్యువేషన్. దాదాపు ఉదయం నుండి సాయంత్రం వరకు రెగ్యులర్గా వాటర్ చేస్తున్నారు. మొత్తము గ్రౌండ్ని మొత్తం కూడా ఇటు గ్రాస్ కావచ్చు, లేకపోతే అవుట్ ఫీల్డ్, క్రికెట్ సంబంధించి అవుట్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా వాటర్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మెయిన్గా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఉప్పల్ స్టేడియం సంబంధించి మొత్తం కూడా ఈ మ్యాచ్ కారణంగా ఇటు శాంతి భద్రతలకు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ఇతరేతర అంశాలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉప్పల్ స్టేడియంలోనే ఆ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు.